నర్సంపేట పట్టణంలో యూరియా బస్తాల కోసం రైతుల నిరసన. నర్సంపేట పట్టణ అంగడి సెంటర్లో రహదారిపై రైతుల ఆందోళనతో భారీగా స్తంభించిన ట్రాఫిక్. యూరియా బస్తాలు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. ఒక నిరుద్యోగ యూరియా బస్తా కోసం రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడి ముఖ్యమంత్రి గారు మీరు రాహుల్ గాంధీ తరఫున బీహార్ ఎలక్షన్ తిరుగుతున్నారు. ఒక రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు. మీకే న్యాయంగా ఉందా? కనీసమైన ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇలాంటి రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఏర్పడిందా? కనీసం ఈసారైనా కూడా మీకు సిగ్గుచరం ఉంటే మా ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకొని మా కష్టాన్ని తీర్చవలసిందిగా కోరుకుంటున్నాము. తీసుకొని పోయినాం. ఇప్పుడు లైన్ 15 రోజులు అసలు ఒక బస్తా ఇవ్వలే. పొద్దువాల 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు పోతున్నాం. వాళ్ళేమంటారు ఎప్పుడు వస్తుందో అమ్మా, ఎందుకు కూర్చుంటారు ఈడ మాకు తెలియదు, ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఎలా కొడతారు. ఇప్పుడు నాటేసి నెల అయింది, పిండి బస్తా లేదు పొలం, వరి ఎట్లా పడుతుంది మాకు? ఇట్లా ఇప్పుడు ఇంత తిప్పలు మాకు పెడతాను. మరి గవర్నమెంట్ మేము ఎట్లా బతకాలి? కష్టం చేసి పిండి బస్తాలతో ఇబ్బంది పడుతున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇబ్బంది రాలేదు. రేవంత్ రెడ్డి కలిసి మాకు ఇంత తిప్పలు పెడతాడు. ఇప్పుడు ఆయన ఏం ఇచ్చిండు మాకు? ఏం పని చేసిండు? ఏం లేదు. ఏం చేయకుండా మాకు పిండి బస్తాలకే తిప్పలు పెడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలిసిన వాళ్ళకి ఇస్తారు సార్. మరి మేము బయట అమ్ముకుంటాను. అన్ని ఊళ్ళలో వస్తానే మరి ఇక్కడ నర్సపేట మండలానికి ఎందుకు రావు? నర్సపేట మండలానికి ఎందుకు రావు? కాలపురం పోయినాయి 2, అటు చంద్రపేట పోయినాయి, ఇటు పోయినాయి, ఇవన్నీ పోతాయి, నల్లవెల్లి పోతాయి. మరి వాటి మళ్ళీ నర్సపేట మండలానికి చైర్మన్ ఏమైంది? చైర్మన్ అనుకుంటాడు ఏమన్నా? 20 రోజులకై తిరుగుతారా మేము? ఎట్లా ఏం కాదా? ఇప్పుడు అది ఏం చేయాలి? మరిన్ని ఇంత పెట్టుబడి పెట్టి ఒక ఎకరానికి 30,000 రూపాయలు అవుతాయి. ఒక ఎకరానికి 30,000 రైతుకి ఏం తిరగబట్టి ఒక్క బస్తలు బయట 2 సార్లు వచ్చి అమ్ముకుంటాను. నర్సంపేట మండలంలో ఒక్క బస్తా లేదంట. బయట 450 అమ్ముకుంటారు. సూసెట్లో వచ్చినా కూడా వాడు 10 బత్తాలు బయట దుకాణంలో ఒక గోళీలు గీలీలు అని బత్తాలు 700 తింటారు. 15 రోజుల కానీ సూసెట్ గోపాలు ఇచ్చారు. వాళ్ళు అసలు బత్తాలు ఇస్తారు. ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అని బయట అమ్ముకుంటారు. బయట షాపులు బాగుంటారు. రైతులు రోజు వచ్చి ఇంకా నెట్టుకోకుండా తిరగబట్టి 15 రోజులు అవుతుంది. నాటేసిన పొలంలో పిండి లేదు. ఇలా సూసెట్ కూడా వస్తుంది. అన్ని దిక్కుల పెడతారు. ఒక బస్తాలు ఇస్తలేరు. బస్తాలు నాటేసి నెల 15 రోజులు అవుతుంది. ఇంతవరకు ఒక యూరియా బత్త లేదు పొలంలో. ఇంత రైతులు నష్టపోతాను అంటే తిరిగి పొద్దున్న లేచి వర్షం పడుతుంటే కూడా వచ్చి సొసైటీ కాడ కూర్చున్నాం. వస్తున్నాయి, అన్లోడ్ అయిపోతున్నాయి ప్రైవేట్ దాంట్లో. బస్తా లేక రైతులు ఒక రైతుకు ఎక్కువ వ్యవసాయం చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చి బస్తాలు లైన్లు ఉండాలన్నా చేసిన చేతులు నష్టపోతాను. మాకు బస్తాలు కావాలంటే బయటికి వచ్చినప్పుడు ఈ ఇబ్బందులు పడలే. ఈ ధర్నాలు లేవు సార్. కరెంటుకు కొదవలేదు, బత్తాలకు కొదవలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి అన్నిటికీ కొరత అవుతుంది. పత్తి చేనుల శనగ చేనుల పంట
5,000 నాటోళ్ళకు ఒక ఇంటి బస్తాల కోసం ఆడలేదు నేను చెప్తా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.